వెల్కమ్ బ్యాక్ టు అన్నోన్ యూనివర్స్ తెలుగు ఛానల్కి స్వాగతం. జపాన్ దేశం టెక్నాలజీలో ప్రపంచంలో ముందున్న దేశం. కానీ ఈ ఆధునిక దేశంలో కూడా కొన్ని ప్రదేశాలు ఉన్నాయి. వాటి గురించి మాట్లాడడానికి ప్రజలు భయపడతారు. అలాంటి ఒక ప్రదేశం ఇనునకి గ్రామం. ఒకప్పుడు మనసు నివసించిన ఈ గ్రామం ఇప్పుడు ఒక రహస్యమైన భయంకరమైన ప్రదేశంగా మారిపోయింది. అక్కడికి వెళ్ళిన వారు వింత శబ్దాలు విన్నారని, తెలియని వ్యక్తులను చూశారని, కొంతమంది తిరిగి రాలేదని కథలు చెబుతున్నాయి. కానీ ఇనునకి గ్రామం వెనక అసలు నిజం ఏమిటి తెలుసుకుందాం ఈరోజు. జపాన్లోని ఫుకుయోక ప్రాంతంలో ఒక పాత గ్రామం ఉండేది. దాని పేరే ఇనునకి గ్రామం. కాలం గడిచే కొద్దీ ఆ గ్రామం ఖాళీ అయిపోయింది. చుట్టూ దట్టమైన అడవి, పాత శిథిలమైన ఇల్లు, నిశ్శబ్దమైన రోడ్లు. ఈ ప్రాంతం గురించి అనేక భయానక కథలు ప్రచారంలోకి వచ్చాయి. స్థానికుల కథల ప్రకారం ఈ గ్రామానికి వెళ్ళే మార్గంలో ఒక పాత సైన్ బోర్డు ఉండేదంట. దానిపై ఇలా రాసి ఉండేదని కథలు చెప్తున్నారు. జపాన్ చట్టాలు ఇక్కడ వర్తించవు అని రాసి ఉండేదంట. ఇది నిజమా లేదా కేవలం ఒక పురాణమా అనేది ఇప్పటికీ తెలియని విషయం. ఈ గ్రామం గురించి అత్యంత భయంకరమైన కథల్లో ఒకటి ఒక యువకుడి గురించి చెబుతారు. కథ ప్రకారం కొంతమంది వ్యక్తులు రాత్రి సమయంలో ఇనునకి ప్రాంతానికి వెళ్ళారు. అక్కడ వారు ఒక పాత ఇంటిని చూశారు. ఆ ఇంటిలోకి వెళ్ళిన తర్వాత వారికి వింత శబ్దాలు వినిపించాయి. ఎవరు గుసగుసలాడుతున్నట్లు వినిపించాయి. అలానే తమ వెనక ఎవరో నడుస్తున్నట్టు అనిపించిందంట. భయంతో వారు అక్కడి నుంచి బయటకు రావడానికి ప్రయత్నించారు. కానీ ఆ చీకటి అడవిలో దారి తప్పిపోయారు. మళ్ళీ ఎవరికీ కనిపించలేదంట వారు. ఇనునకి గ్రామం గురించి అనేక దెయ్యాల కథలు ఉన్నాయి. కొంతమంది చెప్పేది ఏంటంటే రాత్రి సమయంలో అక్కడి నుంచి అరుపులు వినిపిస్తాయని, మరికొందరు పాత గ్రామ వీధుల్లో తెలియని నీడలు కనిపిస్తాయని చెబుతారు. కొంతమంది ప్రయాణికులు తమ కెమెరాలో విచిత్రమైన ఆకారాలు కనిపించాయని చెప్పుకున్నారు. అయితే ఇవన్నీ నిజమైన ఆధారాలతో నిరూపించబడలేదు. ఇనునకి గ్రామం పేరు ఇంటర్నెట్లో విస్తరించడంతో ప్రపంచవ్యాప్తంగా హర్రర్ అభిమానులు ఈ ప్రదేశం గురించి తెలుసుకున్నారు. జపాన్లో ఇలాంటి అనేక హాంటెడ్ ప్లేసెస్ కథలు ఉన్నాయి. వాటిలో ఇనునకి గ్రామం ఒకటి. దాని చుట్టూ ఉన్న అడవి, పాత నిర్మాణాలు, నిశ్శబ్ద వాతావరణం ప్రజల్లో భయాన్ని పెంచాయి. ఇనునకి గ్రామం గురించి చెప్పబడే కథల్లో కొన్ని అతిశయోక్తి ఉండవచ్చు. చరిత్రకారులు మరియు పరిశోధకులు చెబుతున్న ప్రకారం ఈ ప్రాంతం గురించి ప్రచారంలో ఉన్న అన్ని భయానక కథలకు స్పష్టమైన ఆధారాలు లేవు. కానీ ఒక విషయం మాత్రం నిజం. జపాన్లో ఇలాంటి పాత ఖాళీ ప్రదేశాలు ప్రజలు ఊహశక్తిని బాగా ఆకర్షిస్తాయి. మనిషికి తెలియని విషయాలంటే సహజంగానే ఆసక్తి, భయం కలుగుతుంది. ఈరోజు కూడా ఇనునకి గ్రామం పేరు వినగానే చాలామందికి ఒకే ప్రశ్న వస్తుంది. ఆ చీకటి అడవిలో నిజంగా ఏం దాగి ఉంది? అది కేవలం ఒక పాడుపడిన గ్రామమా, లేక అక్కడ ఏదైనా తెలియని రహస్యం ఉందా? సమాధానం ఇప్పటికీ ఎవరికీ తెలియదు. ప్రపంచంలో ఎన్నో ప్రదేశాలు ఉన్నాయి. వాటి వెనుక నిజమైన చరిత్ర ఉంటుంది. కొన్ని ప్రదేశాల వెనుక రహస్యాలు ఉంటాయి. ఇనునకి గ్రామం కూడా అలాంటి ఒక రహస్యం. మీరు ఇలాంటి పాత గ్రామాలకు వెళ్ళడానికి ధైర్యం చేస్తారా, లేదా దూరం నుంచి చూడాలనుకుంటారా? మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.